హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రేక్ఫాస్ట్ రొటీన్గా ఉంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. మరి అలాంటప్పుడు ఈ ట్రెండింగ్ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. కర్రపెండలం సగ్గుబియ్యంతో చేసిన ఉప్మా ఈరోజు మన రెసిపీ. హెల్దీగా ఎంతో రుచిగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్కి కావలసిన పదార్థాలు తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా కర్రపెండలం, దాదాపు 300 గ్రాములున్న కర్రపెండలాన్ని తీసుకుంటున్నాను. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, ఒక లెమన్, ఒక క్యారెట్, 1 ఇంచి అల్లం ముక్కను కూడా తీసుకుందాం. 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, 100 గ్రామ్స్ తాజా స్ప్రౌట్స్, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పీనట్స్, 50 గ్రాముల సగ్గుబియ్యం, కొద్దిగా ఆయిల్, చిటికెడు పసుపు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, చివరిగా తాలింపు దినుసులు. డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా పెండలాన్ని చిన్న చిన్న సిలిండర్ లాగా కట్ చేద్దాం. కట్ చేసిన పెండలం ముక్కలను చక్కగా ఉడకనిద్దాం. అలాగే ఒక స్టీమర్లోకి స్ప్రౌట్స్ని తీసుకుని కాసేపు మగ్గనివ్వండి. ఇవి కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతాయి. ముందుగానే సగ్గుబియ్యాన్ని సరిపడా నీటిని తీసుకుని అర్ధగంట సేపు నానబెట్టండి. స్ప్రౌట్స్ని చెక్ చేద్దాం. ఇవి చక్కగా మగ్గిపోయాయి. పెండలాన్ని కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఈ పెండలాన్ని, స్ప్రౌట్స్ని చక్కగా చల్లారనివ్వండి. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, 2 స్పూన్ల పీనట్స్, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ. మసాలాలు, క్యారెట్ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఉడికిన పెండలం ముక్కలను చక్కగా పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చిదిమేసి వేసేయండి. లేదా మీరు సన్నగా కట్ చేసైనా వేయచ్చు. నేను కొన్ని ముక్కలు చిదిమి వేశాను, కొన్ని సన్నగా తరిగేసి వేశాను. సన్నని సగమేది ఈ మిశ్రమాన్ని చక్కగా కలిగి పెట్టండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేద్దాం. సన్నని సెగ మీద అడుగు పట్టకుండా చక్కగా కలిగి పెట్టండి.
బియ్యం కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ను కూడా యాడ్ చేద్దాం. మరింత రుచి కోసం నిమ్మరసాన్ని కూడా జోడించేద్దాం. చివరగా కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసి చక్కగా కలిపిపెట్టి వేడివేడిగా వడ్డించేసేయండి. తిన్న కొద్దీ తినాలనిపించే ఎన్నో పోషకాలు కలిగిన కసావా ఉప్మా రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. థ్యాంక్ యూ.